ఎలాగున్నారు ఏంటి అన్నీ కూడా. ఒకవేళ ఫ్యూయల్ కనుక ఎక్కువ ఉంటే ఆ ఫ్యూయల్ అయ్యే వరకు కూడా తిరగమంటారు. ఇన్ కేస్ అండర్ క్యారేజ్ రిట్రాక్ట్ అవ్వకపోయినా, ఎక్స్టెండ్ అవ్వకపోయినా కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కావాల్సిందల్లా ఏంటంటే సేఫ్టీ హైట్ అండి. బట్ ఇక్కడున్న కేసులో మనకు అది లేకపోవడం దురదృష్టకరం. రైట్. మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అయితే ఇప్పుడు బాడీని ఇచ్చేది ఈ డిఎన్ఏ పరీక్షలు చేసి మరి బాడీని అయితే అందరికీ అప్పగించారు. మరికొంతమందిని అప్పగించాల్సి ఉంది. మరి ఈ డిఎన్ఏ పరీక్షలు ఏ రకంగా చేస్తారు అక్కడ? దీనికి సంబంధించి డాక్టర్స్ చేసేది ఉంటుందా, లేదంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ మీకు ఆ ట్రైనింగ్లు కూడా ఏమైనా ఉంటాయి అక్కడ డాక్టర్కి సంబంధించి? మాకు యాక్చువల్లీ ప్రతి దీనికి డిపార్ట్మెంట్కి మెడికల్ ఉంటుందండి. మాకు ఏఎంసీఆర్ ఉంటుంది. ఇప్పుడు ఇది సివిల్ కాబట్టి, సివిల్ ఏవియేషన్ కాబట్టి లోకల్ గవర్నమెంట్ మెడికల్ ఫెసిలిటీస్లోనే చెక్ చేస్తారండి. ప్రతి అవయవ పార్ట్కి డిఎన్ఏ చెక్ చేసి అవన్నీ ఒక డిఎన్ఏ వచ్చినవన్నీ ఒక చోట ఇది చేసి సమ్ టైమ్స్ మూటలు కట్టి అప్పచెప్పటమే. పార్ట్స్ ఒక షేప్లో కూడా ఉండవు కనుక వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అది తప్పదు. మేము అలాంటి సందర్భాలు ఎన్నో చూసాము. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక షిప్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకా బతుకు జీవుడా అంటే కొంచెం ఈతొచ్చిన వాళ్ళు, లేదంటే అక్కడ షిప్లో మరీ మునిగిపోకుండా ఉండటానికి వాళ్ళకి లైఫ్ జాకెట్లో ఒకటి ఉంటాయి. కనీసం ఒక పర్సంటేజ్ అన్న ఛాన్స్ ఉంటుంది బతకడానికి అవకాశం. ఈ ఎయిర్కి సంబంధించి, ఏరోప్లేన్కి సంబంధించి అంతా గాల్లో దీపంలాగానే ఉంటుంది అనుకోవాలా? అంటే ఫ్లైట్ ఎక్కడానికి మానవుడు భయపడే పరిస్థితి, సామాన్య మానవుడు భయపడే పరిస్థితి ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది అంటారా? మళ్ళీ డెఫినెట్లీ అండి, ఎయిర్లో మనకి ఈ పారాచూట్ ఇచ్చినా కూడా సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. ఒక సివిలియన్కి పారాచూట్తో దిగే కెపాసిటీ ఉండదు. అందులో ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా ఒక హైట్లో వెళ్ళినప్పుడే ఇట్ ఈస్ టోటల్లీ మనకి హైట్ టోటల్ 600 కూడా 600 దాటి వెళ్ళ హైట్. మరి ఏటీసీ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇన్ టైంలో? పైలట్ ఇన్ టైంలో ఎందుకు ఇచ్చేయాలి? ఎక్కడ షాప్ జరిగిందో తెలియదండి. కంపల్సరీగా లేకపోతే అక్కడే ఇంజన్ హైడ్రాలిక్ బ్రేక్స్, పవర్ బ్రేక్స్ అప్లై చేసి అక్కడ రైల్వే ఎండ్లోనే ఆపే ప్రయత్నం చేస్తే కనీసం కొంచెం ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్తో లైఫ్లు సర్వైవ్ అయ్యాయి. మరి అది ఎందుకు జరగలేదో మనకి ఫ్యాక్ట్స్ అన్ని ఆ బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయండి. మనం ఇప్పుడు ఏమి అనలైజ్ చేయలేము వాటి మీద. ఇట్ ఇది ఇంకొకటి లేటెస్ట్ చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. లేటెస్ట్గా ఒక టెక్నాలజీ అడాప్ట్ చేస్తున్నారండి. యాక్చువల్లీ ఈ మొత్తం ఫ్యూజులైజ్ అంటే ఇప్పుడు ఈ సిట్టింగ్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఫ్యూజులైజ్ అంటారు. వింగ్స్ను కాక్పిట్ వదిలేసి ఫ్యూజులైజ్ సపరేట్ చేసే టెక్నాలజీ ఏదో సమ్ ఎయిర్క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నట్టు. అలాంటివి ఏమన్నా వస్తే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం సేవ్ చేస్తుందండి. ఇంకొకటి ప్రసాద్ గారు, ఒక ఫ్లైట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందా, ప్రాబ్లం ఏదైనా అయిందా ముందుగా తెలిసేది స్టాఫ్కి. ఐదర్ కెప్టెన్ కావచ్చు, లోపల ఉండే కో పైలట్ కానీ పైలట్ కానీ కావచ్చు. అయితే వీళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా సిచ్యువేషన్లో చేతుల దాకా వచ్చాం మనం ఏం చేయలేకపోతున్నాం అన్నప్పుడు వాళ్ళు సేఫ్గా ఏదైనా సేఫ్టీ మెటీరియల్ వాళ్ళకి తెలుసుద్ది కాబట్టి అలా బయటకు వచ్చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ప్యాసింజర్స్ని వదిలేసి? నార్మల్లీ అలా జరగదండి. ఎందుకంటే పాసెంజర్స్ రెస్పాన్సిబిలిటీ టోటల్లీ ఆ క్యాప్టెన్ మీద ఉంటుందండి, ఫ్లైట్ క్యాప్టెన్ మీద, హూ ఇస్ నెంబర్ 1 పైలట్. సో హీ కెనాట్ టేక్ దట్ ఛాన్స్. అసలు వాళ్ళని రక్షించే ప్రయత్నమే చేస్తారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి నార్మల్లీ ఈ ఎయిర్క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి అంటే అండర్ క్యారేజ్ ఎక్స్ట్రాక్షన్, రిట్రాక్షన్ ఉంటుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు. అవి ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సహజంగా. అది కానీ ఒక్కోసారి సమ్ టైమ్స్ ఫ్లైట్ నుంచి ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అండర్ క్యారేజ్ స్ట్రక్ అయిపోద్ది, బయటికి రాదు, ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. అలాంటప్పుడు పైలట్ ఏం చేస్తాడంటే చుట్టూతా తిప్పుకొని ఎక్కడన్నా ఫీల్డ్స్ కానీ సమ్ టైమ్స్ వాటర్ ఏరియా ఉంటే అక్కడ
అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దేర్ బై అట్లీస్ట్ మ్యాక్సిమం లైఫ్స్ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నేను అనుకుంటా పైలట్కి వాళ్ళకి ఉంటుందండి, వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ డెడికేటెడ్ సర్వీసెస్ దే కెనాట్ ఎస్కేప్ అంటారు. వాళ్ళు కావాలంటే బయటకు వచ్చేవచ్చు, పారాచూట్ తీసుకుని దూకేయచ్చు, కాకపోతే అలా చేయరు. అలా వస్తే ఒకవేళ వచ్చినా కూడా యూ విల్ బి టేకెన్ టు లీగల్ యాక్షన్ అండి. ఎస్, ఇప్పుడు ఎస్ ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి గుప్తా గారితో మాట్లాడదాం. గుప్తా గారు, టెక్నికల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి ఫ్లైట్ రన్వే ముందుకి వెళ్లే ముందు, రన్వే దగ్గరికి వెళ్లే ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి చెకింగ్స్ చేస్తారు సామాన్యంగా ఇలాంటి కమర్షియల్ ఫ్లైట్కి? సార్, ప్రతి ఎయిర్క్రాఫ్ట్ అయినా ఎయిర్బోర్న్ ఎయిర్క్రాఫ్ట్లు ప్రతిదానికి కూడా ఒక మెయింటెనెన్స్ మాన్యువల్స్ అని ఉంటాయండి. అంటే మనం చెప్పడం కాదు, మెయింటెనెన్స్ మాన్యువల్ ఉంటుంది. దాని ప్రకారము అన్ని చోట్ల మనం ఒక షెడ్యూల్ ప్రకారం చేస్తారండి. దాంట్లో ఏంటంటే ఫ్లయింగ్ అవర్స్ అని లెక్కేస్తారు. ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇన్ని అవర్స్ ఫ్లై చేస్తే దీనికి ఏ సర్వీసింగ్ చేయాలి అని మనకు మాన్యువల్లోనే రాసి ఉంటుంది అన్నమాట. అలాగే సర్వీస్లో కానీ సివిల్లో కానీ అవి ఫాలో అవుతారు. 50 అవర్ సర్వీస్ అని, 100 అవర్ సర్వీస్ అని, మరి 500 అని, అది 1500 అయిపోతే కనుక మనకు మేజర్ ఓవరాల్ అని, అలా అన్ని షెడ్యూల్ ప్రకారం జరుగుతాయండి. అలా కాకుండా ఏదన్నా ఒక ఐటమ్ వైజ్ ఒక స్పేర్ ఉన్నా కానీ దానికి ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. అంటే రన్నింగ్ అవర్స్ అవి, ఆ అవర్స్ అన్నీ లెక్క వేసుకుని పెర్ఫార్మెన్స్ లెక్క చూసుకుని అన్నీ చూస్తారండి. ప్రతి సిస్టంలో కూడా సెన్సర్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను చేసే దాంట్లో అయితే ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. మీకు ఏదైతే కాక్పిట్లో కనపడైతే ఫ్లైట్లో ప్రతిదీ కూడా ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అలాగే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి. అలాగే ప్రతి సిస్టమ్ కూడా పెర్ఫార్మెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మీకు కాక్పిట్లోనే ఉంటాయి. ప్రతిదీ కూడా ఇండికేషన్ ద్వారా, లైట్ల ద్వారా కానీ, లేకపోతే మీకు వర్డ్స్లో కానీ, లేకపోతే ఒక బజర్ లాగా కానీ, ప్రతి దానికి కూడా ఇండికేషన్స్, అలర్ట్లు, సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. సో ప్రతిదానికి వాళ్ళు ఆ సర్వీసింగ్ ప్రకారం చేసి దానికి డాక్యుమెంట్ రెడీ చేస్తారు. ఈ సర్వీసింగ్లో మేము ఏం చేసాం, ఏది మేము చేంజ్ చేసాం, ఇంకొకటి ఏదన్నా కొత్త ఐటెం పెడితే దాని లైఫ్ ఎంత ఉంది, అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడికన్నా ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలి అంటే ఎన్ని గంటలు కావాలనేది ముందే తెలిసిద్దండి. ఇప్పుడు మనకి సపోజ్ మనకు 50 గంటలు కావాలి, 50 గంటల్లో సర్వీస్లో మళ్ళీ ఏదో డ్యూ అవుతుంది అనుకోండి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ని ఇవ్వరండి. సో అన్నీ అలాంటి సేఫ్టీస్ అనేవి ప్రతి 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 ఫ్లైట్లో కూడా ఫ్లైట్ మాన్యువల్ ఉంటుందండి, సర్వీస్ మాన్యువల్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ మాన్యువల్స్ ఉంటాయి, దానికి SOPs ఉంటాయండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఏ టైంలో ఏం చేయాలనేది. అలాగే వెదర్ బట్టి కూడా అండి, ఈ వెదర్లో ఏం చేయాలి, ఈ వెదర్లో ఏం చేయాలి అని ప్రివెన్షన్ సర్వీసెస్ ఉంటాయండి. ఎస్ గుప్తా గారు, ఏదైతే ఈ యొక్క రన్వే మీదకి వచ్చే ముందు కానీ, లేదంటే ఫ్లైట్ ఎక్కే ముందు కానీ భద్రతా విషయాల్లో భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు ఎంతవరకు ప్రామాణికాలు పాటిస్తున్నాయనుకోవచ్చు? సామాన్యంగా మనం ఎటువంటి ఎక్స్ప్లోజివ్కి సంబంధించినవి కూడా ఇలాంటి ఫ్లైట్స్లో కానీ ట్రైన్స్లో కానీ క్యారీ చేయనివ్వరు నార్మల్గా. ఇలాంటివి ఒక ఫ్లైట్లో క్యారీ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గతంలో మనం ఒకవేళ ఏమైనా క్యారీ చేస్తే ఇమీడియట్లీ అక్కడ మన అధికారులు పట్టుకుంటారనేది వేరు. కానీ ఎక్స్ప్లోజివ్ విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నెయ్యి కానీ నూనె కానీ కూడా క్యారీ చేయనివ్వరు, మ్యాక్సిమం క్యారీ చేయనివ్వరు. కానీ ఇదే ఫ్లైట్స్లో మళ్ళీ ఆల్కహాల్స్ని ఇచ్చే సంస్కృతి అయితే ఉంది. మరి ఆల్కహాల్కి మండే లక్షణం కూడా ఉంటుంది. మరి దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉండే అవకాశాలు లేవంటారా? ఆల్కహాల్లో మండే గుణం అనేది శాతం అనేది చాలా తక్కువ అండి, పర్సంటేజ్. మీకు అంత ఇన్ఫ్లేమబుల్ అనేది లిక్కర్లో అనేది తక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నామండి.
అలాగే మన ప్రామాణికంగా మన అన్ని ఎయిర్పోర్ట్లో చేసేది ఏంటంటే, మనకి సివిల్ పబ్లిక్ కి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడే దాని మీద మనం ఇలా మాట్లాడుకుంటామండి, డిబేట్ చేస్తుంటాము. బట్ జనరల్ గా జరిగేది ఏంటంటే, ఒక 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 విషయం మీకు మీకు ఐడియా ఉంది కదండి, ఎవరన్నా ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కాలంటే 3 to 4 hours ముందు నుంచే వెళ్ళాలండి. మరి అన్ని చెక్లు చేసి అంత చేసి అన్ని సేఫ్టీ చెక్ చేసినాకే చెక్ ఇన్ అవుతారు. ఇప్పుడు మీకున్న డౌటే మాకు ఉంటుందండి, లైక్ ఎలా వెళ్తుంది, ఎక్స్ప్లోజివ్స్ ఎలా వెళ్తాయి అండి. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. అంటే దాంట్లో ఉన్న ఫ్లైట్ అటెండెంట్స్ ఎవరన్నా ఏమన్నా ఇంకో రకంగా ఇంకో పద్ధతిలో ఏదైనా ఫాలో అయ్యి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి ఆ వెహికల్లోనో ఈ వెహికల్లోనో టాయిలెట్ క్లీనర్స్లోనో వీటిల్లోనో చేరేస్తే అది మరి అది ఎవరు చెప్పలేని సెక్యూరిటీ థ్రెట్ అండి అది. ఇది దీనికన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే చెప్పండి, ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకి మన దేశం మన 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 భూమి మన మాతృభూమి అనే ఫీలింగ్ రావాలండి. ఇప్పుడు మేము ఇప్పటికి కూడా, నేను రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది, మేము ఎక్కడికి వెళ్ళినా ఎయిర్ ఫోర్స్ అని పెట్టుకుంటామండి, క్యాపులు పెట్టుకుంటాం. నా దగ్గర ఉన్న నా నియర్ బై వాళ్ళకి కూడా చెప్తుంటామండి. కానీ గుప్తా గారు ఇక్కడ ఎంత మన అనుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్లో 160 మంది చనిపోతే విదేశీయులు కూడా దానిలో ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయారు. మన స్వదేశం వాళ్ళే ఎక్కే సంస్కృతి అయితే లేదు. విదేశీయులు ఎక్కినప్పుడు మరి భారతదేశం మీద కుట్రకోణం చేసే అవకాశం కూడా ఉందంటారా? ఉండే అవకాశం ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్లో. మరి ఎంతవరకు జరిగింది, ఎంత సక్సెస్ అయ్యారనేది మనం అయితే దాని మీద గెస్ అనేది మాట్లాడటం